స్పీకర్ సార్, కేసీఆర్ గారు హరీష్ రావు గారు అండర్ సెక్షన్ 8B 8Cలో మాకు నోటీస్ ఇవ్వలేదు, మాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈ మొత్తం రిపోర్ట్ చెల్లదని కోర్టుకు వెళ్ళారు. సేమ్ ఇదే చంద్రశేఖరరావు గారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ అపాయింటెడ్ వన్ మోర్ కమిషన్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూడ్ GOMS number 9 energy dated 14/3/2024 appointing Justice L. Narasimha Reddy, retired Chief Justice of Patna High Court, as Commission of Inquiry to inquire into the irregularities relating to procurement of power from Chhattisgarh by Telangana Discoms and construction of thermal power plants Bhadradri at Manuguru and Yadadri. On 24th June 2024, K. Chandrasekhar filed writ petition number 16588/2024 in the Honorable High Court for the State of Telangana. Respondents in the WP were the State of Telangana, the Commission of Inquiry, Justice L. Narasimha Reddy. What is their prayer? The issuance of letter dated 19/6/2024 directing the petitioners to appear before the second respondent to produce evidence against the witness, etc., by exercising power under Section 8B and Section 8C of the Act as arbitrary, illegal, ultra-virus, and also contrary to the provisions of the Act 1952. By a judgment and order dated 1st July 2024, the Honorable High Court was pleased to dismiss the writ petition. Filing agreed by the dismissal of the writ petition, filed SLP bearing number 14727 of 2024 before Honorable Supreme Court of India. Justice Narasimha Reddy communicated to the Supreme Court that he does not intend to continue as one-man commission of inquiry. ఈ రోజు ఈ కాళేశ్వరం ఎంక్వైరీ మీద PC ఘోష్ మాకు అండర్ సెక్షన్ 8B 8C నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఈ కమిషన్ రిపోర్ట్ చెల్లదని ఇప్పుడేసారు. ఇంతకంటే ముందు విద్యుత్ కొనుగోలు, విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థల నిర్మాణానికి కమిషన్ వేస్తే 8B 8Cలో మాకు నోటీస్ ఇచ్చింది కాబట్టి ఇది చెల్లదని కోర్టుకు పోయిన అధ్యక్ష. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలంగాణ సమాజంలో గొప్ప వ్యక్తి, నికార్సైన వ్యక్తి, తెలంగాణ బిడ్డ, తెలంగాణ జస్టిస్ హైకోర్టు జడ్జిగా ఉండుకుంటూ తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్షంగా మద్దతు పలికి శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో సీక్రెట్ డాక్యుమెంట్ సెక్షన్ 8 కింద ఇస్తే ఆ రిపోర్ట్ను మొత్తం బయటపెట్టి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందని హైకోర్టు జడ్జిగా వాదించి తెలంగాణకు అనుకూలంగా నిలబడ్డ జస్టిస్ నరసింహారెడ్డిని ఒక తెలంగాణ వాదిని కమిషన్ ఎంక్వైరీ మీద వేస్తే అతను ఉండడానికి వీల్లేదు, అతను 8B 8C కింద నోటీస్ ఇస్తే ఇది చెల్లదు అని హైకోర్టుకు పోయినరు, కొట్టేసిండ్రు, సుప్రీంకోర్టుకు పోయినరు. అప్పుడు జస్టిస్ నరసింహారెడ్డి గారు నేను ఈ కమిషన్లో కొనసాగానని చెప్పి వారు ఈ కమిషన్ నుంచి తప్పుకున్నారు.